మహాతలం మాయాదర్పణం 11వ భాగం. తన తల్లి అయిన మాయావల్లిక చెప్పిన మాటలను మననం చేసుకుంటూ అత్యుత్సాహంతో అలంకరించుకోసాగింది స్వర్ణస్రవంతి. అది చూసిన చెల్లులందరూ ఆశ్చర్యపోయారు. అలంకరించుకున్న స్వర్ణస్రవంతి చెల్లులందరినీ తొందర పెడుతూ అందరినీ బయలుదేరదీసింది. వారందరూ కలిసి హాటకీ నది చెంతకు బయలుదేరారు. మనసులో ఎవరిని చూడాలనుకున్నాడో తలుచుకున్న విజయసేనుడు మాయాదర్పణాన్ని వీక్షించగానే అందులో దిక్కులు చూస్తూ ఒక చెట్టు మీద వాలి ఉన్న వర్ణమయూరి అగుపించింది. వర్ణమయూరిని అలా చూడగానే విజయసేనుడి హృదయం తల్లడిల్లిపోయింది. నీలికొండ ప్రాంతాల్లో తన కోసం ఎదురుచూస్తూ అక్కడే ఉండిపోయిన వర్ణమయూరిని చూసి ఏం చేయాలో తక్షణమే నిర్ణయించుకున్నాడు విజయసేనుడు. నీలికొండకు వెళ్లే మార్గంలో తాను సంహరించిన ఒంటికొమ్ము రాక్షసుడు, ఆ రాక్షసుడి స్థానంలో ప్రత్యక్షమైన గంధర్వుడు మనసులో మెదిలారు. వెంటనే గంధర్వుడిని తలుచుకున్నాడు విజయసేనుడు. అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు గంధర్వుడు. కుశలమేనా రాకుమారా అని గంధర్వుడు అడిగిన ప్రశ్నకు కుశలమే అని బదులిచ్చి నీలికొండ ప్రాంతాల్లో తన కోసం వేచి ఉన్న వర్ణమయూరి గురించి వివరించాడు విజయసేనుడు. వర్ణమయూరిని నీ వద్దకు చేర్చగలిగే బాధ్యత నాది, నీవు చింతించవలదు రాకుమారా అంటూ విజయసేనుడి వద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి మాయమైపోయాడు గంధర్వుడు. తన చెల్లులందరితో కలిసి హాటకీ నది తీరాన్ని చేరుకుంది స్వర్ణస్రవంతి. అక్కడ మాయాసురుడు చెక్కిన హాటకేశ్వరుడు భవానీమాత సమేతంగా ఉన్న శిల్పాలకు హాటకీ నది జలాలతో అభిషేకాలు చేయడం ఆరంభించింది. గంధర్వుడు వర్ణమయూరిని తిరిగి తన వద్దకు చేరుస్తానని హామీ ఇవ్వడంతో ఎంతగానో సంతోషించాడు విజయసేనుడు. మాయాదర్పణాన్ని తీసుకుని మంత్రవాదుడి గుహకు బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగానే తనను ఎవరో అనుసరిస్తూ ఉన్నట్టు అనిపించింది విజయసేనుడికి. వెనక ఎవరూ లేరు. అలా వెళ్తుంటే అనుసరిస్తున్నట్టు అనిపిస్తోంది. వెనుకకు తిరగకుండా మాయాదర్పణాన్ని పైకి పట్టుకుని వెనుక ఏం కనిపిస్తుందా అని చూశాడు. అతడి వెనుక ఒక గుమ్మడికాయ దొర్లుకుంటూ వస్తోంది. అది చూసిన విజయసేనుడికి ఆశ్చర్యం కలిగింది. గుమ్మడికాయ దొర్లుతూ అనుసరించడం ఏమిటా అని ఆశ్చర్యంతో అక్కడే ఆగిపోయాడు విజయసేనుడు. అంతలో అక్కడికి వచ్చిన గుమ్మడికాయ భూతం కూడా ఆగిపోయింది. రాకుమారా అని పిలుపు వినిపించగానే విజయసేనుడు చుట్టూ చూశాడు. రాకుమారా ఇక్కడ అనగానే గుమ్మడికాయ తననే పిలుస్తుందని తెలుసుకున్నాడు. గుమ్మడికాయ వద్దకు వెళ్ళాడు. రాకుమారా, నీకు ఒక రహస్యం చెప్తాను, కానీ నన్ను సంహరించనని మాట ఇవ్వు అనగానే నిన్ను సంహరించడమా, అలా ఎప్పటికీ జరగదు అని మాట ఇచ్చాడు విజయసేనుడు. తన పేరు కూష్మాండ అని, తానొక భూతాన్నని, మాంత్రికుడు మంత్రవాదుడి ఆధీనంలో ఉన్నానని, మాంత్రికుడు తనను గుహ బయటకు విసిరికొట్టాడని వివరించింది గుమ్మడికాయ భూతం. అంతేకాక మాయాముని రూపంలో వచ్చింది మాంత్రికుడని, నిన్ను బలి ఇచ్చి ఇంకో 100 సంవత్సరాల ఆయుష్ను పెంచుకోవాలని కుయుక్తితో పన్నాగం పన్నాడని చెప్పింది. అంతా వింటున్న విజయసేనుడికి ఆశ్చర్యమేసింది. మాంత్రికుడి ప్రాణరహస్యం వివరించమని గుమ్మడికాయ భూతాన్ని అడిగాడు విజయసేనుడు. గుమ్మడికాయ భూతం మంత్రవాదుడి ప్రాణరహస్యాన్ని ఇలా వివరించసాగింది. విజయసేనుడిని కలిసి వర్ణమయూరిని తీసుకొస్తానని మాటిచ్చిన గంధర్వుడు నీలికొండ ప్రాంతాల నుండి వర్ణమయూరిని రప్పించడానికి తన అధీనంలో ఉన్న విజయసేనుడి గుర్రాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాడు. తన మాయాశక్తితో గుర్రానికి రెక్కలు వచ్చేట్టు చేశాడు. ఏం చేయాలో వివరించి గుర్రాన్ని బయలుదేరమన్నాడు గంధర్వుడు. వెంటనే తన రెక్కలతో ఆకాశంలో ఎగురుతూ నీలికొండ ప్రాంతాలకు బయలుదేరింది విజయసేనుడి గుర్రం. మాంత్రికుడి మరణ రహస్యం వివరించగానే గుమ్మడికాయ భూతానికి మోక్షం కలిగింది. విజయసేనుడిని చూస్తూ కూష్మాండ గాలిలో కలిసిపోయింది. మాయాదర్పణం తీసుకొని మంత్రవాదుడి గుహను చేరుకున్నాడు విజయసేనుడు. చండికా హోమానికి అన్ని సిద్ధం చేసి విజయసేనుడి కోసం వేచి ఉన్నాడు మంత్రవాదుడు.
విజయసేనుడు ఆ గుహలోకి మాయాదర్పణంతో అడుగు పెట్టగానే భవానీ సమేత హాటకేశ్వరుడిని అభిషేకిస్తున్న స్వర్ణస్రవంతి చేతిలోని అభిషేక జలం మాయమైపోయింది. అది చూసిన స్వర్ణస్రవంతి కలవరపాటుకు లోనైంది. విజయసేనుడు ఏదో ఆపదలో చిక్కుకున్నాడని ఆమెకు అర్థమైంది. వెంటనే హాటకీ జలాలతో సువర్ణ పుష్పాలు తయారు చేయడం మొదలుపెట్టింది. దర్పణం గుహలోకి చేరగానే విజయసేనుడు శిరస్సును ఖండించి చండికకు అర్పించి మరో 100 సంవత్సరాల ఆయువును అందుకోవాలని యోచనలో ఉన్నాడు మంత్రవాదుడు. అక్కడికి వచ్చిన విజయసేనుడిని చూసి, రాకుమారా, హోమానికి సిద్ధమే కదా అని అడిగాడు. మునివర్య, నేను సిద్ధమే అని బదులిచ్చాడు విజయసేనుడు. మాయాదర్పణం తన పక్కనే ఉంచుకొని హోమం మొదలుపెట్టాడు విజయసేనుడు. హోమం ముగిసిన తర్వాత, చండిక హోమం ముగిసింది రాకుమారా, చండిక ముందు సాష్టాంగ నమస్కారం చేయమన్నాడు మంత్రవాదుడు. అది విన్న విజయసేనుడు కూష్మాండ మాటలు గుర్తు తెచ్చుకున్నాడు. మునివర్య, నేనొక రాకుమారుడిని. అందరూ మాకు సాష్టాంగ పడటమే తప్ప మేమెప్పుడు ఎవరికి సాష్టాంగ నమస్కారం చేసింది లేదు. అందువలన ఆ సాష్టాంగ నమస్కారం ఎలా ఉంటుందో మీరొకసారి చూపించండి, నేను అలాగే చేస్తానని విజయసేనుడు అన్నాడు. అతడి మాటలకు మంత్రవాదుడు క్షణాల్లో మాయాదర్పణం తనకు దక్కబోతుందని పట్టరాని ఆనందంలో ముందు వెనుకలు ఆలోచించకుండా చండిక ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంటనే తన ఒరలో ఉన్న కరవాలంతో మంత్రవాదుడి శిరస్సును ఒక్క వేటుతో ఖండించాడు విజయసేనుడు. మంత్రవాదుడి శిరస్సును విజయసేనుడు ఖండించగానే రక్తం చండిక విగ్రహం పాదాల మీద పడి రక్తాభిషేకం జరిగింది. ప్రసన్నురాలైన చండికామాత విజయసేనుడి ఎదుట ప్రత్యక్షమైంది. లోకకంటకుడిగా మారబోతున్న ఒక మహామాంత్రికుడిని సంహరించాం మానవవీరా, ఏ వరం కావాలో కోరుకో అని పలికింది. అదే సమయంలో హాటకీ నదీ తీరంలో పూజలు సల్పుతున్న స్వర్ణసుందరికి లీలగా సువర్ణ పుష్పాల నుండి బంగారు సువాసనలు సోకడం మొదలుపెట్టింది. అది గమనించిన స్వర్ణస్రవంతి విజయసేనుడు క్షేమంగా ఉన్నాడని, తనకున్న ప్రాణగండం తొలగిపోయిందని ఆనందించింది. తన పూజలు ఫలించాయని హాటకేశ్వరుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది. హాటకేశ్వరుడి వరంతో జన్మించిన విజయసేనుడు తనకు కాబోయే భర్త అని ధ్యానంలో తెలుసుకున్న తన తండ్రి మౌర్యవీరుడు తనను కలవరపరిచే ఇంకొక సంగతి కూడా వివరించాడు. కొద్ది రోజుల్లో విజయసేనుడికి ప్రాణగండం ఉందని, అతడి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లడానికి అవకాశం ఉందని, కానీ ఆ ప్రాణగండం నుండి విజయసేనుడు బయటపడితే ఇక అతడికి తిరుగుండదని తండ్రి వివరించాడు. తర్వాత తానెంతో కలవరపడింది. అదే సమయంలో తన తల్లి మాయావల్లిక తన మనసులోని బాధను గ్రహించి తనకు హాటకేశ్వరుడిని భవానీమాత సమేతంగా పూజించమని సూచించింది. తను తన తల్లి సూచన పాటించగా విజయసేనుడు ప్రాణగండం నుండి బయటపడ్డాడు. తన తల్లికి ధన్యవాదాలు తెలుపుకోవాలని తన అంతఃపురానికి బయలుదేరింది స్వర్ణసుందరి. తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి. మహాతలం మాయాదర్పణం.